అక్కడ మిగతాది ఇక్కడ లేదు. 11 నిమిషాలు ఇక్కడికి ఆయన చనిపోయే సమయం. ఇక ఇప్పుడు వచ్చినటువంటి సమయం, చనిపోయేటువంటి సమయం. ఇక ఆయన తాగున్నాడు, అక్కడ టోల్ గేట్ దగ్గర పోయిండు, అంతా చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చారు. చనిపోయేటువంటి సమయం 11:30 నిమిషాలకు ఆయన యాక్సిడెంట్ అవుతుంది. ఆయన వెనక లారీలు కార్లు అన్నీ పోతున్నాయి. ఇక అప్పుడు టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఎదుర్కొన్నటువంటి టోల్ గేట్, మనం ఎక్కడైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ దగ్గర మనం చూపెట్టినాం కదా నిన్న మొదటి నుంచి పెట్టి, అక్కడి నుంచి 11:30 నిమిషాలకు ఆయన చనిపోయేటువంటి క్రమం. కొవ్వు టోల్ గేటు నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి అక్కడనే ఆయన చనిపోయింది. నయారా పెట్రోల్ బంకు ఆ కొవ్వు టోల్ గేటు దాటిన తర్వాత 11:31 నిమిషాలకు కొవ్వు టోల్ గేటు నయారా పెట్రోల్ బంక్ వచ్చింది. 11:31 నిమిషాలు అక్కడి నుంచి 11 జర్నీ స్టార్ట్ అయింది. ఆయన జర్నీ స్టార్టింగ్ టైం 11:30 నిమిషాలు అయింది. ఆయన చనిపోయేటువంటి అప్పటికే స్టార్ట్ అయిన టైం కూడా 11:31 నిమిషాలకు. అక్కడి నుంచి ఎండ్ అయినటువంటి అక్కడ ఎండ్ అయిపోయాడు. ఎంత అద్భుతంగా చిత్రీకరించి చూడండి. 11:40 నిమిషాలకు ఆయన ఎండ్ అయిపోయాడు, ఆయన చనిపోయాడు. 11:40 నిమిషాలకు ఆయన చనిపోయాడు. అప్పటికే అక్కడి నుంచి 11 నిమిషాలు ఆయన అప్పటికే 11 నిమిషాలు 8.8 కిలోమీటర్లు. ఆయన స్పీడ్ వచ్చేసి 48.48 స్పీడ్. అంటే తాగి ఉన్నోడు హెడ్ లైట్ లేకుండా ఎక్కడి నుంచి మొదలుకుంటే కీసర కంచెలు మొదలుకుంటే హెడ్ లైట్ లేకుండా ఆయన అక్కడనే జర్నీ చేస్తున్నాడు. తాగుడు, ఉండడం, పోవడం, ఉండడం. ఏం టెక్నాలజీ వాడుతున్నారన్న, మీ అందరికీ ఐడియా అన్న. మీరు క్రైస్తవ సమాజాన్ని ఎంత ఏం చేయాలో అది చేస్తున్నారు. క్రైస్తవ సమాజాన్ని ఎంత తప్పుదోవ పట్టించాలో అంత తప్పుదోవ పట్టిస్తున్నారు. మీకు ఐడియా నిజంగా. ఇక్కడ చూడండి, ఆయన చనిపోతున్నాడు. చనిపోయింది కానీ కొవ్వు టోల్ గేటు నయారా పెట్రోల్ బంక్ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినటువంటి నయారా పెట్రోల్ బంక్ ఎదురుగానే ఆయన బండి వచ్చి ఆయన వినబడ్డది. తాగినాడు. అప్పుడు ఆయన స్పీడ్ చూడండి, స్పీడ్స్ ఆయన ఉన్నటువంటి లిమిట్స్ ఏ విధంగా ఉందో. అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడనే యాక్సిడెంట్ 48. ఇక్కడ యాక్సిడెంట్ పొజిషన్ ఏంది, ఇక్కడ యాక్సిడెంట్ లాస్ట్ది 11:30 నిమిషాలు కొవ్వు టోల్ గేటు నయారా పెట్రోల్ బంక్ 11:31 నిమిషాలకు అయిపోయింది. స్టార్ట్ అయింది. ఆయన అక్కంచెలు వచ్చిండు, ఇక్కడ స్టార్ట్ అయిండు. తర్వాత ఆయన ఎండ్ అయింది 11:42 నిమిషాలకు ఆయన యాక్సిడెంట్ అయింది. అక్కడికే ఆయన 11 నిమిషాలలో ఆయన చనిపోయిండు. చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కిలోమీటర్స్ 8.8 కిలోమీటర్స్. అక్కడ జరిపినటువంటి ఆయన స్పీడ్ వచ్చేసి 48.48 స్పీడ్తో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరిగింది కూడా ఇదే పొజిషన్లో యాక్సిడెంట్ జరిగింది కూడా అక్కడనే నయారా పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అంత స్పీడ్తో ఉన్నాడు. ఎంత స్పీడ్ ఎంత ఇక్కడ స్పీడు 48 స్పీడ్ మీద ఉన్నాడు. అంత స్పీడ్తో ఉన్న వ్యక్తి బండి వచ్చి నిజంగా ఆయన మీదే పడ్డదా చూడండి. ఎంత దారుణంగా లేలో ఇది మీకు చెప్తున్నారు. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ అయిపోయింది. ఇక తర్వాత టోటల్ అవర్స్ ప్రవీణ్ ట్రావెల్స్ 12 గంటల 55 నిమిషాలు 13 గంటల సేపు. ఆయన టోటల్గా ఆయన జర్నీ చేసినటువంటి కిలోమీటర్స్ 473 కిలోమీటర్స్. ఆయన స్పీడ్ ఎంతంత మొత్తం టోటల్గా ఆయన ఎక్కడెక్కడ ఎట్లా స్పీడ్ 712. ఈ విధంగా వాళ్ళు ఏసీలు బిట్వీన్ హైదరాబాద్ టు రాజమండ్రికి 250 కిలోమీటర్లు. మొత్తం టోటల్గా ఆయన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఉన్నటువంటి నేపథ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఇది మ్యాపు. ఇది జైబీన్ దగ్గర ఉన్నటువంటి మ్యాపు. మీకు అనేకమైన డౌట్స్ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ నోట్ చేసుకోండి, ఇక్కడ ఏం జరిగిందో అనేది కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇక్కడ మీకు ఇంకా స్పష్టంగా కూడా చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల ఫుటేజ్ ప్రకారం 6 బాటిల్ మద్యం కొనుగోలు చేశారు. 6 బాటిల్ మద్యం ఎక్కడ తాగారు, ఎంతసేపు తాగారు, దయచేసి చెప్పండి అని కూడా నేను కూడా అడుగుతున్నాను. ప్రవీణ్ పగడాల గారు 6 బాటిల్ తీసుకున్నారు. 6 బాటిల్ ఎక్కడ తాగినో చెప్పండి అన్న. రెండో పాయింట్, ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ ఫోటోస్ ప్రకారం చూస్తే 200 కేజీల గల బండి ఆయన మీద పడి ఉంది. అయితే వేగంతో రోడ్డు పక్కకు జారి పడినాక బండి ఆయన మీద పడినట్టు చెప్తున్నారు. అయితే బ్రదర్ ప్రవీణ్ గారికి ముఖం మీద అంత పెద్ద గాయం ఎలా అయ్యే ఉంటుంది? వెళ్ళకిల్లగా పడి ఉన్న ఆయన ముఖం దగ్గర ఎటువంటి రాయి కానీ పదిలైన వస్తువు కానీ కనిపించలేదు కదా. ప్రవీణ్ గారు ప్రయాణించే సమయానికి ఆయన దగ్గర హెల్మెట్, మొబైల్ ఫోను, 2 సన్ గ్లాసెస్, రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఈ 5 వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఈ వస్తువులపై ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తే ఖచ్చితంగా వేలిముద్రలు అంతకులు దొరుకుతారు. నా డౌట్స్ మీకు చెప్తున్నాను, ఇంతకన్నా మీకు ఏం చెప్పను. ఇక మీరు ప్రవీణ్ గారు రాయల్ ఎన్ఫీల్డ్ మీద హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు ప్రయాణించిన వ్యక్తి, ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదా? అయితే ఖచ్చితంగా హెల్మెట్ లోపల ఉన్న స్పాంజ్ లైనర్ అంతా కూడా యొక్క వెంట్రుకలు కానీ చెమట కానీ అంటుకొని ఉంటాయి. వాటిని జాగ్రత్త సేకరించి DNA టెస్ట్ నిర్వహిస్తే దొరికిపోతారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఎంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేసిల్లో, ఎంత భయంకరంగా అవమానాలకు గురి చేసిల్లో, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు వాళ్ళు చేసిల్లో చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు కాదు, ఇవి సత్యాలు, ఇవి ఒక నిజాలు. నేను ఎందుకు చెప్తున్నంటే ఆయన జరిగినటువంటి జర్నీ
ఆయన వెళ్ళినటువంటి జర్నీ, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎక్కడ ఎండ్ అయ్యింది, ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏ చోట ఉంది. నిన్న కూడా ఒక బ్రదర్తో మాట్లాడినాం, మనం ఫోన్లో చాలా వరకు మాట్లాడినాం. ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా వరకు వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, వివిధ ఎవిడెన్స్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కామెంట్స్ కూడా నేను చెప్తాను. మతోన్మాదం ఎంత భయంకరంగా ఉందో, మతోన్మాదం ఎంత ఇష్టానుసారంగా అబద్ధాలు ఎంత అద్భుతంగా సృష్టిస్తున్నారో, ఎంత విచక్షణంగా మాట్లాడుతున్నారో, ఎంత ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారో, నేను ప్రతిదీ కూడా మీకు చెప్పాను. కామెంట్స్ చేసే అటువంటి ప్రతిదీ కూడా మీకు చెప్తాను. ప్రతిదీ కామెంట్ చెప్పిన తర్వాత మీకు మళ్ళీ 1 అవర్ మీతో ఫోన్ లైన్ ఉంటుంది. ఆ ఫోన్ లైన్లో మీతో అందుబాటులోకి వస్తాను, మీరు మాట్లాడాలి. దానికి సంబంధించిన ప్రకారంగా టోటల్గా 7 ఫుడ్ కోర్ట్, హైవే ఫుడ్ ప్లాజా ఎప్పుడు కూడా ప్రవీణ్ గారు ప్రయాణించేటప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆగి కాఫీ తాగుతారు. ఒక్కసారి ఆ రోజు సాయంత్రం అక్కడికి వచ్చారా లేదో కూడా ఎంక్వైరీ చేయండి బ్రదర్ అని నాకు చాలామంది చెప్తున్నారు. చాలా వరకు ఆయన కాఫీ తాగుతాడు. మందే తాగేటువంటి క్రమంలో ఒకటి ఎక్కడైనా మరి ఆయన కాఫీ తాగలేదా, ఎక్కడ టీ తాగలేదా, మద్యమే తాగిండా, లేకపోతే ఎక్కడా కూడా ఏది లేదా, ఇవన్నీ డౌట్స్ దయచేసి మీ అందరూ కూడా షేర్ చేయండి. పైన తెలిపిన ప్రకారం ప్రవీణ్ గారు ఉదయం 11 గంటలు ఆయన ఇంటి దగ్గర బయలుదేరి రాత్రి అర్ధరాత్రి 11:40 ప్రపెట్రోల్ బంక్ దగ్గర ప్రమోషత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్తున్నారు. అయితే ప్రవీణ్ గారు ప్రయాణించిన సమయం మొత్తం 12:55. ప్రవీణ్ గారు మార్గ మధ్యలో మీడియా ఇచ్చిన కథనాల ప్రకారం మధ్యలో అనేకసార్లు పడిపోవడం, లిక్కర్ షాప్కి వెళ్ళడం, పెట్రోల్ పెట్టి కొట్టించుకోవడం చేశారు. అయితే ఈ సమయాన్ని మినాయించి చూడగా 8:37 బండి మీద ప్రయాణించినట్టు లెక్క వచ్చింది. మార్గం మధ్యలో 2 చోట్ల 7 మద్యం సీసాలు కొనుగోలు చేసినట్టు కనిపించింది. ఆ 7 సీసాల మద్యం సేవించడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే 7 సీసాలు తాగడానికి నేను 2 గంటల సేపు వేసాను. 2 గంటల సేపే సమయం. అయితే ఆ 2 గంటల సమయం కూడా 8:30 తీసివేస్తే కేవలం ప్రవీణ్ గారు 6:30 మాత్రమే ప్రయాణం చేసినట్టు కనబడుతుంది. అయితే హైదరాబాద్ ఆయన ఇంటి నుంచి 44 కిలోమీటర్ల ప్రవీణ్ గారు కేవలం 6:30 చేరుకోగలరా? చూడండి ఎంత దారుణమో. ఈ డౌట్స్ మీకు వచ్చే డౌట్స్ నేను చెప్తున్నాను. ఈ సాధ్యం కాదు కదా. ప్రవీణ్ గారు ప్రయాణించిన దారిలో మీడియా వారు కానీ పోలీసు వారు కానీ మనకు ఇచ్చిన ఫుటేజ్ సమయాల ప్రకారం చూస్తే ప్రవీణ్ గారు కేవలం గంటకు 50.9 కిలోమీటర్ల యావరేజ్ వేగంతో ప్రయాణించడం జరిగింది. దీని ప్రకారం చూస్తే 473 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 9 గంటల 30 నిమిషాలు పడుతుంది. అలాంటిది 6 గంటల 30 నిమిషాలు ఆయన గ్రహం నుండి నయారా పెట్రోల్ బంక్ వరకు ప్రయాణించడం ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా అంతకులు ఆయనను కారులో ఎక్కించుకొని యాక్సిడెంట్ అయిన ప్రదేశాన్ని తీసుకొచ్చి ఉండాలి. ఇంతకన్నా ఏది ఎవరు చెప్పరు. ఇంకా ఇది సాక్ష్యాలు చూడండి ఎంత దారుణమో. ఆయన పోయిన స్పీడ్ చెప్పడం జరిగింది, ఆయన ఎక్కడికి వెళ్ళడం జరిగింది, ఆయన తీసుకున్నటువంటి బాటిల్స్ ఒక 2 గంటల సేపు నిజంగా తాగింది అనుకుంటే 2 గంటల సేపు కూడా బాటిల్ తీసేసుకుంటే ఆయన ఎక్కడ కూడా మాస్క్ తీయకుండా ఆయనను వెంబడించిన వ్యక్తులు ఆయన ఎక్కడైతే ఆ పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఎంత ట్రోల్ చేసిలో అంత ట్రోల్ చేసిలో. ఆఖరికి వచ్చేసరికి ఆయన ప్రయాణించిన సమయం కూడా ఎన్ని గంటలు పడుతుందంటే అన్ని గంటలు పడుతుంది. అవన్నీ కూడా హెచ్చుకలు. ప్రవీణ్ గారు హత్యగా భావించిన రోజు నేను అనుకోవడం హైదరాబాద్ విజయవాడ వరకు ఫ్లైట్లో వచ్చి ఉంటారనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆయన హత్య కాబడ్డ రోజు, నిజంగా ఆయన చంపేసిన రోజు, నిజంగా ఇంటి నుంచే వెళ్ళిపోయిందా లేకపోతే నిజంగా ఆయన ఫ్లైట్లో వచ్చిందా లేకపోతే ఎట్లా పోయిందా అనేది కూడా అందరికీ డౌట్గా ఉంది. ఇప్పటి వరకు అందరు డౌట్గానే ఉంది, విచక్షణంగా ఇబ్బందికరంగా ఉంది, చాలా డౌట్గా ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యావరేజ్ స్పీడు, ఆయన ఎట్లా పోయిండు, ఏ విధంగా వెళ్ళిపోయిండు, ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్, ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి మ్యాప్, ఇది టోటల్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏ విధంగా ఇష్టం, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడి నుంచి ఎట్లా జరిగింది, గోల్దొడ్డి కంచెలు ఆయన జరిగినటువంటి రాజమహేంద్ర వరకు ఆయన జరిగినటువంటి జర్నీ, గోల్దొడ్డి, నల్గొండ, మిర్యాలగూడ, బెంజ్ సర్కిల్, ఏలూరు, రాజమహేంద్రవరం ఆయన జరిగింది. ఇక్కడ స్పాట్ జరిగినటువంటి ప్రదేశాలు, ఆయన జరిగినటువంటి ప్రదేశాలు ఏ విధంగా వెళ్ళిపోయింది, ఏ విధంగా జరిగినటువంటి ప్రదేశాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. టోటల్ 7 అవర్స్ 53 నిమిషాలు, 7 గంటల 53 నిమిషాలు ఆయన జర్నీ చేసింది. 473 కిలోమీటర్లు. ఇది మీ అందరికీ మరి తెలుస్తుందిలే కానీ గూగుల్లో చూడండి, ఆయన జర్నీ చేస్తే అన్నీ తెలుస్తాయి మీకు. ప్రాక్టికల్ ఇల్లు చూడండి, నిజాలు తెలుసుకోండి.
అబద్ధాలను చిత్రీకరించకండి. దయచేసి చెప్తున్నాను మీడియా మిత్రులారా, తప్పును తప్పనండి, కానీ జరగనటువంటి దాన్ని చిత్రీకరించి పైచేచిక ఆనందం కోసం హైందవ ధర్మాన్ని ఆడించేటువంటి డ్రామాల సనాతన ధర్మం కోసం మీరు మాట్లాడితే పైన ఏ దేవుడున్నా కూడా చూస్తాడు, ఎవరున్నా కూడా గమనిస్తుంటారు. దయచేసి తప్పును తప్పని చెప్పండి. ఇంత ఎవిడెన్స్ చూపిస్తున్నాను నేను, ఇంతకన్నా ఇంత ఎవిడెన్స్ చూపిస్తున్నాను మీకు. రోజులో నేను జర్నీ చేసినటువంటి పరిస్థితి అన్నీ టోటల్గా అన్న జర్నీ చేసినటువంటి ప్రవీణ్ అన్న జర్నీ చేసినటువంటి ఆ జర్నీ, ఆయన ఉన్నటువంటి ప్రయాణము, ఆయనకు జరిగినటువంటి అన్యాయము మీకందరికీ కూడా ఇది చూపించడం జరిగింది.